హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్స్ వైటీ. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడు తేజ, వీడు ఫ్రెండ్ అయితే ఉన్నాడు. అంటే వీడితో పాటు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. వాడికి దసరా సెలవులకి ఇంటికి వచ్చాడు అనమాట. వాడికి ప్రాంక్ కాల్ చేద్దామని అయితే వచ్చాడు. నెంబర్ అయితే తీసుకొచ్చాడు. వాడికి ఏమని చేద్దాం? దసరా సెలవులు మీకు లేవు అని చేద్దాం. సరే, కాల్ చేద్దాం. नवीन के भाष्य హలో, ఎవరు? నవీన్ మాట్లాడుతుంది. నవీన్, మేము భాష్యం స్కూల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. నవీన్ ఉన్నాడా? మాట్లాడుతుంది ఎవరు? నవీనేనా? హలో, నవీనా? నవీనేనా మాట్లాడుతుంది? అవునమ్మా, సెలవులు అయిపోయినా ఇంకా కాలేజ్ స్కూల్కి రావట్లేదు. నువ్వు ఎంతవరకు? నవీన్ లేడా? నవీన్, నీకు సెలవులు అయిపోయి కదమ్మా. దసరా వరకు ఇస్తారు అనుకున్నావు. సెలవులు నీకు సిలబస్ అవ్వద్దా ఏంటి? హలో, నవీన్కి ఇవ్వండి అమ్మా ఒకసారి. నవీన్కి ఇవ్వండి అమ్మా ఒకసారి. అమ్మా నవీను, అదే నువ్వు హోంవర్క్ లో చేస్తున్నావా ఇంటి దగ్గర? లేదా ఏంటి సంగతి? చేస్తున్నావా? ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ఓకే, ఎన్ని రోజులు అవుతుంది సెలవులు ఇచ్చి? హోంవర్క్స్ మొత్తం ఎన్ని ఇచ్చారు? మరి 5 అవ్వడం అంటే మొత్తం కంప్లీట్ చేసి మొత్తం చదువుతూ ఉండాలి కదా. సెలవుల్లో ఆడుకుంటున్నావా నువ్వు? ఎయిత్ క్లాస్ కదా మరి. అయితే ఎలాగైతే చదవాలి కదా ఇంటి దగ్గర. ఆడుకోవడానికి ఇచ్చారు సెలవులు? 5 అయ్యా అంటున్నావు. ఇంకా కంప్లీట్ చేసి చదువుకోవాలి. ఇంకా సెలవుల్లో ఆడుకోవడం అంటే కదొద్దు. 2 years లో 10th క్లాస్కి వస్తున్నావు కదా. మీ ఫ్రెండ్స్ కూడా అందరికి కాల్స్ వెళ్తున్నాయి. అందరూ చదువుతున్నారు. వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయి చదువుకోవడం అప్పుడే స్టార్ట్ చేసేసారు. నువ్వే ఇంకా చదవట్లేదు. ఎగ్జామ్స్ బాగా రాసావా మరి? ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? ఏవేవి, ఏ సబ్జెక్ట్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? 50కా? 40కా? 32 రావడం ఏంటమ్మా? మినిమం 45 దాటి రావాలి కదా. 40 కదా, మినిమం 35, 37 అలా రావాలి కదా. చదవాలి కదా శుభ్రంగా. మరేం 32? ఎక్కడ మార్క్స్ పోయాయి? మరి శుభ్రంగా చదువుకొని రాయాలి కదమ్మా. అలాగా 2 సంవత్సరాలు 10th క్లాస్కి వస్తావు. తెలుగే కదమ్మా స్కోరింగ్ సబ్జెక్టు, తెలుగు ఇంగ్లీష్ ఇవే కదమ్మా స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీకు.
మరి ఇంకేంటి, ఇంకేం బాగా రాసావు, ఇంకేమేమో వస్తాయి. ఇంగ్లీష్ ఎలా రాసావు? లాస్ట్ ఓన్ క్లాస్ అంటే మిగతా ఏమైనా చూసి రాసావా? ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ కి? 40కి ఎన్ని వస్తాయి ఇంగ్లీష్? ఏంటమ్మా అన్ని 32, 33 అంటే మీ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని కదా అడుగుతారు, ఇదే నేను చెప్తున్నారు మార్క్స్ రావట్లేదు అడిగి అని అడుగుతారు కదమ్మా. జాగ్రత్త చదవాలి. ఇంకా ఇంకా ఇంగ్లీష్ తెలుగు 32s వస్తాయి కదా. నెక్స్ట్ మ్యాథ్స్ ఎలా రాసావు? ఎన్ని వస్తాయి? ఏమొస్తారంటే ఫెయిలా? ఎన్ని వస్తాయి మరి? నువ్వు రాసావు కదమ్మా, నువ్వు పేపర్స్ ఆన్సర్ చేస్తున్నావా? మరి క్వశ్చన్ పేపర్స్ ఇంటి దగ్గర చూస్తున్నావా? ఏమేమి తప్పు రాసావు, ఏమేమి రైట్ రాసావు అన్నీ చూస్తున్నావు నువ్వు. మరి ఏం చేసావు? హలో, మ్యాథ్స్ ఎన్ని వస్తాయి అయితే? 30యా? మరి చెప్పొచ్చు కదమ్మా. బాగానే రాసాను అంటున్నావు, నేను ఏదో అడిగాను కాబట్టి 30 అని చెప్పేస్తున్నావు. 25 వస్తాయి కదా. 25 వస్తాయా? 25 వస్తాయా మ్యాథ్స్? ఇలా అయితే అలాగా శుభ్రం చదువు రాయాలి కదా ఎగ్జామ్స్. అసలే హాఫ్ ఇయర్లీ ఇది. మరి సరిగ్గా రాయాలి కదా చదివి. నెక్స్ట్ సైన్స్ ఎలా వస్తాయి? బాటనీ, జువాలజీయా? బయాలజీ ఎన్ని వస్తాయి? 25. ఎంతకి? 40, 25 ఏంటమ్మా? మరి ఏం చదువుతున్నావు నువ్వు? అన్ని యావరేజ్ గానే చెప్తున్నావు మార్క్స్. అన్ని యావరేజ్ మార్క్స్ చెప్తున్నావు, ఇంకేం చదువుతున్నావు మరి? మినిమం 40 మార్క్స్ ఎగ్జామ్ అంటే నీకు ఎంత రావాలి? 35 అంటే అబౌవ్ 35, 38 అలా రావాలి అన్ని. ఇంకా ఫిజిక్స్ ఎలా వస్తాయి? ఫిజిక్స్ ఎలా రాసావు? బాగానే రాసాను కాదు, ఎన్ని వస్తాయి మార్క్స్ చెప్పాలి. అంటే చదవలేదు. ఎన్ని వస్తాయి ఫిజిక్స్ ఎన్ని వస్తాయి? 28. మరి ఏంటి ఇలా అయితే ఎలాగమ్మా? పేరెంట్స్ వచ్చి అడుగుతారా అడగరా? అబ్బాయి మార్క్స్ బాగా రావట్లేదని అడుగుతారు కదా. మరి నువ్వు ఇలా చదివితే ఎలాగవుతుంది? బాగా చెప్తున్నారా లేదా టీచర్స్ అందరూ? మరి నువ్వు ఇలా రాస్తే ఎలాగమ్మా? చదవాలి కదా. మిగతా వాళ్ళందరూ ఎలా చదువుతున్నారు? మీ ఫ్రెండ్స్ కూడా ఎలాగే రాశారా, నువ్వు ఒకరివేనా? మరి తెలియదంటే మీరు ఎగ్జామ్ రాసిన ఏం డిస్కస్ చేయరా మీ ఫ్రెండ్స్ తోటి? మరి డిస్కస్ చేస్తే మరి వాళ్ళు ఎలా రాశారు చెప్పలేదా? వాళ్ళు టాపర్స్, వాళ్ళు ఏం రాయలేదని చెప్పారండి. మరి ఇంకేమున్నాయి? సోషల్ ఎలా రాసావు? సోషల్ కూడా 2 పేపర్స్ అనుకుంటాను, ఒకటే పేపరా? ఎన్ని మార్క్స్? 40 మార్క్స్కి ఎన్ని వస్తాయి నీకు? 35. సోషల్ ఒకటి కొంచెం పర్వాలేదు అనమాట. హిందీయో? మ్యాపా? మ్యాప్లో ఏమేమి ఇచ్చారు? ఓకే. ఇంకోటి ఏదో ఇచ్చారు గుర్తులేదా? సోషల్ పర్లేదు అంటే మ్యాప్ దగ్గర పోయాయి, లేకపోతే 38 అలా వచ్చేవి.
ఇప్పుడు 35 వస్తాయి అంటావు. ఓకే, నెక్స్ట్ హిందీ సంగతి ఏంటి? హిందీ పర్లేదా? హిందీ పండిట్? ఓకే, పారాగ్రాఫ్స్ ఏమి ఇచ్చారా హిందీలో? హిందీ పారాగ్రాఫ్ రైటింగ్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఇంకేమేమి ఇచ్చారు? ఏం రాశారు? ఓకే, ఎన్ని వస్తాయి? 30యా? నోట్స్లు అన్నీ కరెక్ట్గా రాస్తున్నావు కదా, మెయింటైన్ చేస్తున్నావు నోట్స్లు? ఇగో మనకి దసరా తర్వాత మొత్తం నోట్స్ అన్ని చెకింగ్ ఉంటుంది, జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని ఉంచాలి, లేకపోతే పేరెంట్స్కి పిలవాల్సి వస్తుంది. ఇంకేంటి మరి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తున్నావా? క్వశ్చన్ పేపర్స్ అన్ని ఆన్సర్ చేస్తున్నావా? ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని పేపర్స్ రాసావు, ఆన్సర్ చేసావు? ఓకే, నువ్వు ఆడుకుంటున్నావా ఏంటి సెలవుల్లో? ఏం మా పిల్లలందరూ ఆడుకోవడానికి సెలవులు ఇచ్చాము అనుకుంటున్నారు. మీరు కొంచెం టైంలో ఆడుకొని మిగతా టైంలో చదువుకోవాలి కదా, ఇలా ఆడుకుంటూ చేస్తే ఎలాగైంది? మరి ఈ సెలవులు ఎప్పటి వరకు ఇచ్చారు? 13 వరకు సెలవులు ఇచ్చారు కదా. 14th నువ్వు 14th ఇప్పుడు ఏంటంటే 13th వరకు సెలవులు కాబట్టి 14th రాగానే పేపర్స్ ఇస్తారు. 14th or 15th పేపర్స్ ఇస్తారు. 32 కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ బట్టి పూజ అయింది. ఇంకా మళ్ళీ మీకేంటంటే ఈ ఎవరికి 30 కంటే తక్కువ వచ్చాయో ఒక్కొక్క పేపర్ కూడా 3 times రాయించుకొని రమ్మంటారు. 2 days టైం ఇస్తారు. కాబట్టి ఈసారి చూసుకొని నెక్స్ట్ టైం నుంచి మార్క్స్ కరెక్ట్గా రావాలి. అర్థమైందా? మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ గట్రా రావాలి. ఫ్రీ ఫైర్ అది ఆడుతున్నామని తెలిసింది మాకు. వేరే వాళ్ళు కాదు, నువ్వే ఆడుతున్నావని తెలిసింది. మీ ఫ్రెండ్స్ చూడడం ఏంటి, అలాంటి గేమ్లు ఆడొచ్చా? ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్ కదా. మరి 8th క్లాస్ నీకు గేమ్స్ అవసరమా? ఫోను గేమ్స్? వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు? 10th ఇంటర్ వాళ్ళని చూసి నువ్వు గేమ్స్ ఇచ్చేస్తే మరి ఎప్పుడు చదువుతావు నువ్వు? 10th ఇంటర్ అంటే నీకంటే ఎక్కువ చదవాలా వద్దా? మరి నువ్వు వాళ్ళకి చెప్తున్నావా? మరి వాళ్ళతో పాటు నువ్వు ఆడుకుంటున్నావు కూర్చొని. ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి మీకు? సబ్జెక్ట్ వైజ్ గా ఏవి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి? 6 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. టోటల్ ఎన్ని యూనిట్స్? 6లో నువ్వు మొత్తం ఎన్ని కంప్లీట్ చేసావు? తెలుగు 6 యూనిట్స్ లో నువ్వు ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేసావు? అన్ని చదవడం కాదు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసావు కదా, అన్నిటి మీద అయ్యాయి. 6 యూనిట్స్ మీద అయ్యి ఉంటాయి కదా ఎగ్జామ్. 4 3 కలిపి ఎగ్జామ్ అయింది. మిగతా అయితే మనం చదవలేదన్నమాట ఇంకా. మీకు తెలుగులో పద్యాలు ఏమున్నాయి? మీ తెలుగులో పద్యాలు ఏమున్నాయి?
ఏమో 3 పద్యాలు చెప్పు. 3 పద్యాలు చెప్పు. చూసి పద్యాలు పద్యాలు చెప్పు. ఏమైనా 2, 3 పద్యాలు చెప్పు తెలుగులో. ఆగిపోయిందా అక్కడ? అదే అదే తప్పు రాస్తావా? భావం కరెక్ట్గా రాస్తా, నాకు తెలుసు. నువ్వు మంచి స్టూడెంట్వే కానీ చదవవు. ఇంకేంటి మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు బాగా రాశారు ఎగ్జామ్స్? సరే, ఇప్పుడు నీకు సూర్య తేజ అని ఎవరో ఫ్రెండ్ ఉన్నారంట రణస్థలంలో. ఆ అబ్బాయి నువ్వు కలిపి ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారని టాక్ ఇక్కడ. ఎక్కడ అంగడి நான் எங்கடி తిరుపతి తిరుప్పావై. ఒరే నవీను, రే నవీను, ఫ్రీ ఫైర్ ఆడితే నా పేరు చెప్తానమాట. తేజన్ హలో. నాకు కాన్ఫరెన్స్ కలిపారు వీళ్ళు. మా స్టూడెంట్స్ ని పాడు చేసేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. అంటున్నారా బాబు? మా ఇంట్లో ఉన్నాను. నానేమో రజం మాట్లాడు, నువ్వు చెప్పబెట్టి మరి నాన్నేం రా దగ్గరికి వెళ్ళగలుగుతుంది. మరి చెప్పేసి అంటాను తెలుసు. సెలవు పాడుకుందాం వస్తే నా పేరు చెప్తూ పెట్టు నువ్వు వాళ్ళందరికీ. తిడుతున్నారా బాబు నన్ను ఇంట్లోనే? ఏమ్మా అయిపోయిందా మీ డిస్కషన్? ఫ్రీ ఫైర్ ఆడట్లేదు అన్నావు, ఇగో ఎవడు. హలో సార్, ఆడు రోజు ఫోన్ చేసి ఆడుదాం రారా అంటాడు సార్. మరి మీ ఇంట్లో వాళ్ళు నేట అనరా అమ్మా? ఫోన్ బయటికి తీసుకెళ్ళి ఆడుదాం. మా స్టూడెంట్ కూడా ఆడుతున్నా మీతో పాటు? ఆడతారండి. ఏంట్రా చెప్పావు నువ్వు? నా పేరు చెప్తావు నువ్వు? మరి నానేం రాగలిగి వచ్చేది. అవును, నీ నెంబర్ నా దగ్గర ఉందా? మరి నా నెంబర్ వాళ్ళ దగ్గర కాదు వెళ్ళింది. సరేనా, నేను బయటికి వెళ్ళలే, నువ్వు మాట్లాడు. ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? మా స్టూడెంట్స్ ఏమో పాడు చేసేస్తున్నావు. ఆడే ఫోన్ చేస్తాడు సార్, నేనే చేయను. చూడరా బాబు, నీ వల్ల ఆగాలి అంటున్నాడు.
నాకు తెలియదు, నేను మాట నువ్వే చెప్పుకో, నాకు సంబంధం లేదు అసలు. రే మా నాన్న నేను ఇంటికి రమ్మంటున్నావు, రారా ఒకసారి. హలో, అబ్బాయి నంబర్ లేదమ్మా. ఇద్దరు కలిసి ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు లేదా? మేము సార్ సార్ నా పైన బయటకు వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తావమ్మా? మీ నాన్న మళ్ళీ ఫోన్ చేస్తాను ఇప్పుడు. నవీన్ చూడరా బాబు. ఇప్పుడు మా స్టూడెంట్స్ పేరుతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఫ్రీ ఫైర్ అకౌంట్లోకి వెళ్ళి అందరికీ ఇచ్చేస్తున్నాం మేము. అందరికి అందరి అకౌంట్లు చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తుంటే నీతో పాటు ఈ అబ్బాయి ఆడుతున్నాడు. ఆ అకౌంట్ నుంచి ఆ అబ్బాయి నెంబర్ కొనుక్కున్నాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నావు అమ్మ. ఇప్పుడు నుంచి నీకు ఇన్స్టా ఎందుకు? ఏ బాబు నీకు ఉంది ఇన్స్టా? మీ అన్నయ్యతో ఎందుకమ్మా మాట్లాడడం? మీ అన్నయ్య మా స్టూడెంట్ కాదు కదా. మీ అన్నయ్య ఎవరు? మీ అన్నయ్య పేరేంటి? గణేషా? ఎందుకు మీ అన్నయ్యతో మాకెందుకమ్మా? మీ అన్నయ్య మా స్టూడెంట్ కాదు కదా. ఇక మీ ఫ్రెండ్ తోటి మీ ఇద్దరు మాట్లాడి ఫ్రీ ఫైర్ గట్టి ఆడకండి ఇక్కడి నుంచి. రవీనా నీ వాళ్ళు కూడా అలా దిగ్గారు ఇప్పుడు. నవీనా నంబర్లు ఎవరు రా ఇమ్మంటున్నారు మీకు అసలు? ఏట్రా బాబు నీ వాళ్ళు ఇప్పుడు కొట్టేశారు. నేనే ఇవ్వలేదు అడిగి. నేనేదో ఆడుకోమని వెళ్తున్నావుగా, నెంబర్లు ఇచ్చేసావురా. ఏట్రా నవీను నెంబర్లు ఇచ్చేస్తావేట్రా? మాట్లాడలేదు ఇంకెప్పుడు రాత్రి మా ఇంటికి. నేను మాట్లాడు, మీ సార్తో నువ్వు మాట్లాడు. ఇప్పుడు నీకు అందుకే అమ్మా ముందు అన్ని ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని అడిగింది. మరి ఆ అబ్బాయి అలా చెప్తున్నాడు. నువ్వు ఆ అబ్బాయి కలిపి ఆడుతున్నారు. అబ్బాయిగా కాల్ కట్ చేసాడు. నువ్వు వాళ్ళకి అనగానే కోపం వచ్చినట్టుంది. నీ ఫ్రెండ్ అయినా కాదా? మీరు కలిపి క్రికెట్లో ఆడుతున్నాడు కదా. మరి అందుకే నీకు ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు అని తెలిసే మా వాళ్ళు ఫ్రీ ఫైర్లో చెక్ చేశారు మొత్తం అకౌంట్లన్నీ. మా స్టూడెంట్స్కి సంబంధించిన అకౌంట్లన్నీ చెక్ చేస్తే నువ్వు ఈ అబ్బాయి కలిపి ఆడు. అడాప్షన్ టీచర్స్ చెక్ చేశారు. అడాప్షన్ టీచర్స్ చెక్ చేస్తే నీ అకౌంట్ దొరికింది. నీ అకౌంట్తో పాటు ఈ అబ్బాయి కూడా రోజు యాక్టివ్గా ఆడుతున్నారు సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి. అందుకే మేము నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని అడిగాం. ఫస్ట్ ఫోన్ చేసినట్టు నేను అడిగామా లేదా? అది ఇంక నుంచి ఫ్రీ ఫైర్ గట్ట మానేసి విర్చువల్ గేమ్స్ గట్ట ఆడకండి. విర్చువల్ గేమ్స్ వల్ల మైండ్ స్ట్రెస్ వస్తుంది. బయటికి వెళ్ళి ఆడారనుకోండి ఫిట్నెస్ వస్తుంది. బయట 1 గంట 2 గంటలు సాయంత్రం ఆడుకోండి, తప్పులేదు. ఇక ఈ అబ్బాయి మళ్ళీ కలుపుతున్నాను కాళ్ళలోకి. లైన్లో ఉంది.
హలో తేజ, సార్. ఇక మీ ఫ్రెండ్తో మాట్లాడు. హలో, ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసి రేటు కాపీ నీ వాళ్ళు కొట్టేస్తున్నారు ఇంట్లోనే. రే ఏంట్రా నీ వల్ల ఇప్పుడు ఇంట్లోనా నెంబర్ ఎవరు ఏమన్నారు నీకు? ఎవరికన్నా ఎలా చేస్తారో ఫోను? నీ వల్లరా అమ్మాయి ఆడకుండా మాట్లాడమ్మా. గేమ్ ఆడినప్పుడు గుర్తురాదు రేపు మీకు. ఎవరు మీ పేరెంట్స్ కొట్టారా నేను? మరి గేమ్లు ఎందుకు ఆడాలమ్మా? ఆటో ఫోన్ చేసి ఆడదాం అంటాడు సార్. ఇక్కడ నుంచి గేమ్ ఆడాలి. ఏమ్మా ఆడతావు నువ్వు గేమ్స్ ఇక్కడ నుంచి? నువ్వు అని చెప్పినావు అంటే ముందే ఆడేవు అనమాట. ఫోన్ నెంబర్ తెలీదు, ఫ్రీ ఫైర్ అకౌంట్ ఐడి తెలుసు. సార్ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది సార్. ఏమ్మా మీ అన్నయ్య నీ పేరు మీద క్రియేట్ చేశాడా? అది నువ్వు యూజ్ చేసుకుంటున్నావు ఇప్పుడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో? ఈ అబ్బాయి ఎవరో కూడా తెలీదా? ఏంట్రా సగలకు వచ్చారు ఆడుకోమని చెప్పిరా అన్ని నీ వాళ్ళు కొడుతున్నారు ఇంట్లో. ఏంట్రా అవి నీ వల్ల అందుతున్నా? ఏంట్రా ఏంట్రా నువ్వు అంటున్నా? హలో చెప్పమ్మా. ఓకే వద్దులే 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 ఎందుకు సరే కానీ ఇంక నుంచి ఆడకు. చెప్పు. ల్యాబ్ యాక్టివిటీ ముందు రాయాలి, తర్వాత అది రాయాలి. ఇప్పుడు మేము ఈ పీటీ సార్లు ఈ టైప్ అమ్మా. నువ్వేంటంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా రాస్తే అలా రాయి. ఫోన్లే చూడండి, అందరూ ఎలా రాస్తే అలా రాయి. అందరినీ కనుక్కో, మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఎలా రాస్తారు ఏంటంటే ఒకడంటే మళ్ళీ తప్పు అయిపోతే సార్ కొడతారు కదా. సరే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.